హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెసిపీకి ఒక స్పెషాలిటీనే ఉందండి. ఏంటో తెలుసా? పచ్చిమిర్చి కారంతో, పుదీనా స్మెల్తో, కొత్తిమీర ఫ్లేవర్తో అద్రిపోతుంది. చేపల ఫ్రై అంటే నార్మల్గా మనం ఉప్పు కారాలు పట్టించేసి మసాలాలు పట్టించేసి చేసేస్తూ ఉంటాం కదా. ఇది అలా కాదండి. సూపర్ ఫ్లేవర్తో, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ చూడాల్సిందేనండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా దీనికోసం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 4-5 చాప ముక్కలు తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఓ చిన్న కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనాకులు వేసుకోండి. ఇందులోని 2 ఇంచుల అల్లం ముక్క వేసుకోండి. అలాగే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10-12 వేసుకోండి. ఇందులోకి మిరియాలు లేదా మిరియాల పౌడర్ ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా చేసుకున్న పేస్ట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఈ పేస్ట్ అనేది ముక్కలకి ఎంత బాగా పడితే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా చేప ముక్క అనేది అతుక్కోకుండా చక్కగా వేగిపోతుంది. ఈ శనగపిండి మనం చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ మొత్తం కలిసే వరకు చేపలకు చక్కగా పట్టించేసి ఒక్క 1/2 గంట వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు టైం లేదనిపిస్తే ఒక్క 5 నిమిషాలు మీరు మ్యారినేట్ చేసేసుకుని నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఇందులోని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని ముక్కలు వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త తక్కువగా అడ్జస్ట్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు వదిలేశారంటే చేప ముక్క మనకి ఒక సైడ్ చక్కగా వేగిపోతుందండి. హ్యాపీగా ఇబ్బంది లేకుండా మీరు రెండవ సైడ్ కూడా తిప్పేసుకుని ఎర్రగా కాల్చేసుకున్నారంటే మన చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. సూపర్ సింపుల్గా ఉంటుంది, అంతే టేస్ట్గా ఉంటుంది. రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది.